హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో మేమందరం అయితే కలిసి ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా సిస్టర్స్ అందరూ వస్తున్నారండి. నేను మా ఓన్ సిస్టర్ అయితే ఓలా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మిగతా ఇద్దరు డైరెక్ట్గా లొకేషన్కి అయితే వచ్చేస్తామన్నారు. సో మేము వెళ్ళే రూట్లోనే ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ నుంచి నేను మా చెల్లి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మిగతా వాళ్ళు కూడా వచ్చేసి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ పిల్లలండి వీళ్ళు. నన్ను చూసి పరిగెత్తుకుంటూ అయితే నా దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే అలౌడ్ అండి, కానీ రైస్ ఐటమ్స్ మీరు బయటే కూర్చొని తినేసి వెళ్ళాలి. స్నాక్స్ అయితే మీరు గార్డెన్ లోపలికి కూడా అలౌ చేస్తారు. ఇంకేమి మిగిలినా మీరు ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళాలి. మేమైతే పులిహోర దద్దోజనం అయితే చేసుకొని వచ్చాము. అందరం కూర్చొని మంచి కబుర్లు చెప్పుకుంటూ అయితే తినేస్తున్నాము. ఇక్కడ క్లాక్ రూమ్ ఫెసిలిటీ ఉందండి, కానీ ఇప్పుడైతే సర్వీస్ అవైలబుల్ గా లేదు. మీరేమన్నా ఎక్కువ లగేజ్ తెచ్చుకుంటే మటుకి బయటే పెట్టేసుకొని మీ ఓన్ రిస్క్ మీద అయితే వెళ్ళాలి. సో టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్న పిల్లలకైతే 10 రూపీస్. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ మటుకి బాగా కనిపిస్తుందండి. అండ్ ఇవైతే వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ చాలా బాగుంది చూడటానికి. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఈ బోర్డు అయితే కనిపిస్తుందండి. ఇక్కడైతే మేము ఆగి సో ఇవన్నీ అయితే ఒకసారి చూసేసాము. ఈ 4 రైడ్స్ లో 3 రైడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. టాయ్ ట్రైన్ అయితే లేదంటండి. ఆ 3 రైడ్స్ 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు పర్ పర్సన్ కి. మేమైతే వెళ్ళిపోయి ఆ టికెట్ తీసేసుకొని, సో ఆ రూట్ వాళ్ళే చెప్పారు ఇట్లా వెళ్ళండి వచ్చేస్తుందని. సో మేమైతే అటు వెళ్ళిపోయాము. ఇదైతే మా ఫస్ట్ రైడ్ అండి, హంటెడ్ హౌస్. నేను మా చెల్లి అయితే ధైర్యం చేసి వెళ్తున్నాము, కానీ ఆ సౌండ్స్ వినేసరికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదండి. మా ఇద్దరికి 2 అడుగులు వేస్తున్నాం, వెనక్కి వస్తున్నాం. ఇంకా చాలాసేపు అక్కడే అలానే ఉంచున్నాం. ఇంకా మా వల్ల కాదని చెప్పి ఇంకైతే వెనక్కైతే వచ్చేసామండి మేము. నెక్స్ట్ అయితే అండర్ వాటర్ యానిమల్స్ అంట. ఇవన్నీ కొంచెం రేడియం కలర్స్ లో అయితే ఉన్నవి. కొంచెం మెరుస్తా మనం కూడా అందులో మెరుస్తున్నామండి. సో ఆ ఎఫెక్ట్ మన మీద కూడా కొంచెం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 3D టన్నెల్ అనమాట. సో అదొక చిన్న ట్యూబ్ లాగా ఉంటది. ఆ ట్యూబ్ తిరుగుతా ఉంటే ఇంకా మనకు కూడా కళ్ళు తిరుగుతా ఉంటాయి. సో ఇది కొంచెం బాగుందండి, ఇది నచ్చింది. కానీ ఎంతోసేపు ఉండనివ్వలేదు, ఒక 2 సెకండ్స్ అంతే.
ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ లో చాలా రైడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బోటింగ్, అలానే జైంట్ వీల్, డార్క్ ఫారెస్ట్, మిర్రర్ మ్యాజిక్ మిర్రర్స్, ఇలా చాలా అయితే పెట్టారు. ఇంకా మన ఓపిక అండి, పిల్లలతో మనం ఎన్ని ఎక్కగలం అనుకుంటే అన్ని ఎక్కొచ్చు. ఇంకా చిన్న పిల్లలకు కూడా చాలా రైడ్స్ ఉన్నాయండి. అండ్ కాస్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలు అయితే 50 పడుతుంది. అండ్ పెద్దవాళ్ళు ఈ కొలంబస్, జైంట్ వీల్ ఇలాంటివి అయితే 80 to 100 రేంజ్ లో అయితే ఉన్నాయి. నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపించింది. సో ఇది లాస్ట్ ప్లేస్ ఆఫ్ ఎన్టీఆర్ గార్డెన్స్ అండి, మచాన్ ట్రీ. ఇందులో నిజంగా ఎంత థ్రిల్ గా ఉంటదంటే, టికెట్ వచ్చేసరికి పర్ పర్సన్ 100 రూపీస్ అండి. ఇట్లా ట్యూబ్ లో నుంచి కిందకైతే వదులుతారు. నిజంగా లోపల నుంచి వస్తుంటే అరుపులు అవి భలే థ్రిల్లింగ్ గా ఉందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ రైడ్ మట్టికి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. బాయ్.